ఈ రాత్రి కీర్తన గ్రంథములో మనం చదివినప్పుడు 18వ కీర్తనలో దావీదు చెప్పాడు, యెహోవా నా బలమా, ఆయన నా శైలము, నా కేడము, నా కోటయు. దావీదు ఈ మాటలన్నీ చెప్పాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఆయన తన ప్రజల చుట్టూ ఒక కోటగాను, తన ప్రజల చుట్టూ ఒక అండగాను, తన ప్రజల చుట్టూ ఒక భద్రతగాను, క్షేమముగాను ప్రభు ఉంటానని చెప్పాడు. మొదటి దర్శనములో కూడా అదే చెప్పాడు. ఎలీషాకు చూపించినటువంటి దర్శనం, ఎలీషా యొద్దకు వచ్చినటువంటి పనోడు అన్నాడు, అయ్యా సిరియా దేశపు రాజు మన దేశము చుట్టూ కూడా వచ్చాడన్నప్పుడు ఆ దర్శనమే మరలా చూపెట్టాడు. అయ్యా నా పనోడికి అసలు ఇక్కడ ఏమి జరుగుతుందో వీడికి అర్థం కావటం లేదు, కాబట్టి వీడి కళ్ళు తెరవంటే దేవుడు చూపెట్టాడంట. ఎలీషా పాస్టర్ గారి యొక్క దైవజనుని యొక్క ఆ పనివాని కన్నులు తెరిస్తే వాడి మనోనేత్రాలు తెరవబడితే ఏం చూశాడు? వాడు చుట్టూ ఉన్నటువంటి పర్వతం, దైవజనుని చుట్టూ ఒక పర్వతం ఉన్నట్లు, అగ్ని గుర్రములు ఉన్నట్లు అతడు ఈ దర్శనాలన్నీ చూశాడు. దేవదేవుడు దాన్ని బట్టి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, తన ప్రజల విషయంలో ఎప్పుడు ఆయన అశ్రద్ధ చేసేవాడు కాదు. తన ప్రజలను కాపాడుటకు, ఇశ్రాయేలును కాపాడుటకు కునుకడు, నిద్రపోడు. తన ప్రజలను కాపాడాలంటే ఒకే ఒకటి కోరుకుంటా ఉన్నాడని. ఏం కోరుతా ఉన్నాడు? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. కండిషన్స్ కూడా ఉన్నాయి కొన్ని. అందరి విషయంలో జరగదు అది, అది కొందరి విషయంలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? అందరూ ఆయన తట్టు తిరిగితే అందరికీ ఆ కాపుదలు ఉంటుంది, కానీ కొందరే దేవుని తట్టు తిరుగుతూ ఉన్నారు. సిగ్గుమాలు జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోతూ ఉన్నట్లు టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉందిరా, గతించిపోతూ ఉంది. మీరు యెహోవా యొద్దకు మీరు రండి, మల్లుకొందమ రండి అని జపన్యా ప్రవచించాడు. సమయాన్ని, కాలాన్ని గుర్తించి సమయానుకూలముగా దేవుని దగ్గరకు వచ్చి ఆయన తట్టు తిరిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఆయనే క్షేమమై, భద్రతై, కోటయై, కొండయై, క్షేమమును దయచేయి వాడై ఉన్నాడు. ఇప్పుడు ఈ భాగములో ఏం చెప్తా ఉన్నాడంటే, కొలనూలును తీసుకుని వచ్చి దేవదూత కొలుస్తూ ఉన్నాడు. ఎందుకు కొలుస్తూ ఉన్నాడు దేవదూత? దాని వెడల్పు ఎంత, దాని పొడవు ఎంత, దాని ఎత్తు ఎంత? ఈ దర్శనాన్ని జకరియా చూస్తే, ఇప్పుడు జకరియాకి ఏమవ్వాలి? పడిపోయిన ప్రాకారములు కట్టడానికి దేవుడు సామర్థ్యం ఉన్నవాడు. దేవదూతనే పంపించి ఆయన యెరూషలేము యొక్క కొలతలు వేస్తూ ఉన్నాడంటే ఆ దేశమును ఆయన విడిచిపెట్టలేదు. మన దృష్టిలోనైతే దేశం పాడైపోయింది, దేవుడు వదిలేశాడు, క్షేమం పోయింది, భద్రత పోయిందని నువ్వు అనుకుంటా ఉన్నావు. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవదూతలతో సైతము దేశమును వెంటాడుతూ కొలతలు వేస్తూ, దాని పొడవ ఎంతుంది, ఎత్తు ఎంతున్నది, దాని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని దేవదూతల చేత నిత్యము కూడా ఆయన దేశమును వెంటాడుతూ, భద్రపరుస్తూ, కొలుస్తూ, దాని క్షేమము కొరకు దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొలనూలుతో దేవుడు ఆ పట్టణమును కొలతలు వేస్తూ ఉన్నప్పుడు జకరియాకు అర్థం కావాలి, దేవుడు ఈ దేశాన్ని వదలలేదు, నన్ను విడిచిపెట్టలేదు, ఆయన చాలా భద్రత కలిగి ఉన్నాడు. గడిచిన 2 దినాల్లో మనం విన్నట్లుగా అత్యాశక్తిని దేవుడు చూపెడతా ఉన్నాడు. ఆ శక్తి ఉన్నది కనుకే పాడైపోయిన, శిథిలమైపోయినటువంటి ఆ ప్రాకారముల మీద దేవుడు శ్రద్ధ వహించి దేవదూతలతో కొలతలు వేస్తూ ఉన్నాడు. అంటే ఏమి చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడంటే, మీరు ఆ కింద వచనాలకు వస్తే మీకు అర్థమవుతుంది. 4వ వచనంలోనికి వచ్చేయండి. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనము. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను, పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియచేయమని మొదటి దూత ఆజ్ఞ ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ వచనములో ఉన్న మాట, ఈ మైదానము ఏం చేస్తా ఉన్నాడు? ప్రాకారము లేనటువంటి మైదానముగా ఈ దేశము మారిపోయింది. అది ఒక ప్రాంతం, ఒక సిటీగా ఉండవలసింది, మైదానమైపోయింది, ఖాళీ ప్రదేశముగా మారిపోయింది. శత్రువులు అందులో ఉన్న వాటన్నిటిని ధ్వంసం చేసి పాడేశారు. అది ఒక మైదానముగా,
ఖాళీ ప్రదేశముగా మారిపోయింది. దేవుని దూత అన్నాడట, ఈ యవనస్తునికి తెలియచేయమని మొదటి దూత ఆజ్ఞ ఇచ్చాను. ఏం చెప్పమంటా ఉన్నాడు దేవదూత యవనస్తునితో? యవనస్తుడా, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకొక దర్శనమునిచ్చి, దర్శనము ద్వారా దేవుని ప్రణాళికను, దర్శనము ద్వారా దేవుని ఉద్దేశాలను, దర్శనము ద్వారా దేవుని చిత్తాన్ని, దర్శనము ద్వారా దేవుడు చెయ్యదలసిన కార్యములను ఈ యవనస్తునికి తెలియచేయి అన్నాడట. ఏం తెలియచేయమంటారయ్యా అని అడిగితే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండబోతా ఉన్నాను. చెప్పలు కొడదాం అందరం కలిసి. హల్లెలూయా. యవన బిడ్డ, నా దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండబోతా ఉన్నాడు. ఇటుకలతో కట్టినటువంటి ప్రాకారమును శత్రువు కూల్చేశాడు. అది ఇటుకలతో కట్టిన ప్రాకారము గనక ఎవడైనా కూల్చగలడు దాన్ని. మనుషులు కట్టిన ప్రాకారము గనక ఇంకొక మనిషి దాన్ని కూలత్రొయ్యగలడు. ఈ యవనస్తునితో ఏమి చెప్తా ఉన్నాడు? యవనస్తునితో చెప్పు. ఏం చెప్పమంటావయ్యా? ఈ యవనస్తునితో మాట్లాడు. ఏమని మాట్లాడాలి? నేను అగ్ని ప్రాకారముగా ఉండబోతా ఉన్నాను. ఇటుక గోడలు ఎవడైనా కూలగొట్టొచ్చు. అగ్నితో కట్టబడిన ప్రాకారముగా దేవదూతలు నిలబడ్డారు సరిహద్దులలో. దాన్ని ఎవడైనా కూలగొట్టగలడా? దేవదూతలే ప్రాకారముగా మారిపోయారు. అక్కడ దేవుడే వారి చుట్టూ ఒక ప్రాకారముగా మారిపోయాడు. దేవుడే వారి చుట్టూ ఒక గోడగా నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, నీవు ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన నీ తట్టు తిరుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. కొలనూలు ఎందుకు దేవుడు చేత పట్టుకున్నాడంటే, మనుషులు కూలగొట్టేశారని నువ్వంటా ఉన్నావు. నీ లెక్కలలో కూలిపోయింది. నా లెక్కలలో నా దేవదూతలు ఆల్రెడీ కొలతలు వేస్తూ ఉన్నారు. దాని వెడల్పును, దాని పొడవును, దాని ఎత్తును కొలుస్తూ ఉన్నారు. మనుషుల దృష్టిలో కూలిపోయింది. మనుషుల దృష్టిలో పడిపోయింది. మనుషుల దృష్టిలో లేదు, ఇక జరగదు, క్షేమము లేదని మనుషులు అనుకుంటా ఉన్నారు. ఆ యవనస్తునితో ఈ మాట చెప్పు. ఆ యవనస్తునితో ఈ మాట చెప్పు. ఏమి చెప్పాలి? అగ్ని ప్రాకారముగా దేవుడు నిలవబోతా ఉన్నాడు. అందరు బిగ్గరగా చప్పలు కొడదామా? నీ చుట్టూ నా దేవుడు ఒక అగ్ని ప్రాకారముగా నిలవబోతా ఉన్నాడు. ఈ ప్రాకారమును దాటడానికి ఏ శత్రువుకు అధికారం లేదు. ఆయనే ప్రాకారమై, ఆయనే క్షేమమై, ఆయనే కంచి అయి ఉన్నాడు. అందుకే అంటాడు, యోబు చుట్టూ కంచి వేసిదివి కదా అని అన్నాడు. లేదా దూకేసినాడు. ఇప్పుడు యోబు కట్టుకున్న గోడ అయితే దూకేసేవాడు. యోబు కట్టుకున్న ఇల్లులు కాబట్టి కూల్చేశాడు. యోబు కట్టుకున్నటువంటి సంపాదించుకున్న ఆస్తులు కాబట్టి పాడు చేశాడు. ఎంతవరకు? యోబు కట్టుకున్నవ గనుక. కానీ యోబు చుట్టూ ఏమేశాడట? యోబు చుట్టూ నువ్వు కంచి వేసితివి కదా అని అన్నాడు. ఆ కంచి తీస్తేనే కానీ నేను దాటలేను. కంచి తీస్తేనే కానీ లోనికి ప్రవేశించలేను. నీ చుట్టూ దేవుడు ఒక కంచి అయి ఉంటాడో. భక్తులు చుట్టూ, ప్రార్థనాపరుల చుట్టూ, విశ్వాసము గల వారి చుట్టూ ఆయన కంచి వేస్తాడు. ఎప్పుడూ కూడా కంచిని దాటే అధికారము సాతానికి ఉండదు. ఆస్తులు లాక్కోగలడేమో, లేకపోతే నీకున్న సంపద తీసుకోగలడేమో, నీ వెండి బంగారాలు తీసుకోగలడేమో వాడు. కానీ నీ ప్రాణమును తీసుకునే అధికారము వానికి లేదు. కనుక ప్రాణం ఉంటే ఇంకొక రోజైనా వస్తాయి. పోయినాయి. 7 అంతులుగా ఏం చేశాడంటే అండి యోబు గారు? 7 అంతులుగా పొందుకున్నాడు. 7 అంతులుగా ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. యోబు చుట్టూ కంచి ఉన్నది, క్షేమం ఉన్నది, భద్రత ఉన్నది. దేవుని దూత అంటాడు, యెరూషలేము చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా మారబోతా ఉన్నాను, కనుక నేను దానిని మధ్యను నివాసి అయి మహిమకు కారణముగా ఉందును అంటాడు ఆయన. ఆ 5వ వచనములో 2వ లైన్లో, నేను దాని మధ్యను నివాసినై ఉంటాను. దేని మధ్య ఉంటాడు? అగ్ని ప్రాకారముగా దేవుడు ఆ పట్టణము చుట్టూ ఉన్నాడట. దాని మధ్యలో యేసయ్య ఉన్నాడట. కనుక ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మధ్యలో యేసయ్య ఉంటే మహిమకు కారణమగును. చెప్పండి, అందరూ చెప్పాలి, నోరిప్పాలి.
ఆయన మన మధ్యలో ఉంటే మహిమకు కారణం. ఆయన మన మధ్యలో ఉంటే ఘనతకు కారణం. ఈ ఘనతకు కారణం నా యేసయ్య మన మధ్యలో, మనలో, నాలో ఆ యవనస్తులతో చెప్పి మాట, నేను వారి మధ్యలో ఉంటే మహిమకు కారణముగా మీరు మారిపోతారు. స్తోత్రం కలుగునుగాక. ఆయన వెళ్ళిపోతేనే ప్రమాదం, ఆయన ఉన్నంతకాలం ఏ ప్రమాదం లేదు. సిలోహు మందిరమును నేను వదిలేశాను అన్నాడు. సిలోహులో ఉన్నటువంటి మందిరములో ఏలీ కుమారులు మందిరమునకు వచ్చిన వారితో ఏం చేస్తా వచ్చారు? వాళ్ళు వ్యభిచారము చేస్తా వచ్చారు. దేవునికి ఘనత రానివ్వడం లేదు. దేవుడు నివసించవలసిన స్థలములో ఆయన ఉండినట్లుగా పరిశుద్ధ వాతావరణాన్ని అక్కడ వారు సృష్టించలేదు. ఇర్మియా గ్రంథములో ఏమన్నాడు? నా ప్రాణ ప్రియురాలను నేనే వదిలేశాను, తన శత్రువుల చేతికి అప్పగించేశాను. నా మందిరమును నేను వదిలేశాను. ఈ మందిరము వదిలేస్తాడు ఆయన. నీ దేహము దేవుని ఆలయం. ఈ ఆలయం ఎప్పటికీ పరిశుద్ధంగానే ఉంచుకోవాలి. ఈ ఆలయమును ఎప్పటికీ పవిత్రముగానే కాపాడుకోవాలి. ఈ ఆలయమును ఏనాడు ఎన్నడు అపవిత్రమైన కార్యముల వలన ఈ దేహం అనబడుతున్న దేవాలయాన్ని శిథిలము చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. పరిస్థితులు బాగోకపోయినా భౌతికమైనటువంటి విషయాల్లో కష్టాలు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నా మనము విసిగిపోయి, విశ్వాసములో పడిపోయి, బలహీనమైపోయి ఈ దేహం అనబడుతున్న దేవాలయాన్ని శిథిలము చేసుకోవద్దు, శిథిలము చేయొద్దు, పాడు చేయొద్దు. దానిని పాడు చేస్తే నిన్ను కూడా పాడు చేస్తాడు ఆయన. నా ఆలయమును ఎవడైనా పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేస్తాను. నీ దేహం నీది కాదు, తన సొత్తు, దేవుని సొత్తు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఆలయాలు ఇవి. ఆయన చేతి ద్వారా నిర్మించుకున్న దేవాలయాలు ఇవి. కాబట్టి ఈ దేవాలయము మన ఇష్టానుసారంగా వాడుకోవటానికి వీళ్ళే. ఇది దేవునికి అనుకూలముగా ఆయన మన మధ్య నివసించున్నట్లుగా దానిని కాపాడుకోవాలి. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నీకు మహిమకు కారణముగా నేను మారుస్తాను. నేను నీ మధ్యలోనికి వస్తాను, నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. నేను నివసిస్తే మహిమకు కారణమైపోద్ది నీ ప్రదేశాలు. ఇప్పుడు ఏం చేయమంటాడంటే, ఏం చేయమంటారయ్యా మరి అని అంటే ప్రభు చెప్పాడు, ఇదిగో బబులోనులో చిక్కుకుపోయానని బాధపడతా ఉన్నావు కదా, అక్కడ నుండి నీవు తప్పించుకున్నాడు. 7వ వచనంలో ఎక్కడి నుంచి తప్పించుకోవాలి? ఇప్పుడు ఎవడైతే చెరలోకి తీసుకెళ్ళిపోయాడో, ఎవడైతే బాధిస్తా ఉన్నాడో ఆ చెరలో నుండి తప్పించుకో అంటాడు ఆయన. చెర నుండి తప్పించుకో. బబులోను అన్యదేశం, సాతానుగా, లేకపోతే లోకానికి సంబంధించినదిగా, లోక కోర్కెలకు సంబంధించినదిగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎందులోంచి తప్పించుకోవాలంటే మనము శరీర సంబంధమైన కోర్కెలలోంచి దూరంగా పారిపోవాలి. శరీరేచ్ఛల నుంచి మనము దూరంగా పారిపోవాలి. లోకాశల నుండి దూరముగా తప్పించుకుని పోవాలి. నీ ప్రక్కనే పాపము నుండి వెంటాడుతూ ఉంటే దానిని దాటుకుని వెళ్ళిపోవాలి. అందులో మనము దొర్లాడకూడదు, పొర్లాడకూడదు. వాటిని విడిచి వాటికి దూరమై తప్పించుకుని వెళ్ళిపోవాలంటాడు. మీరు 8వ వచనానికి వచ్చేసరికి చూస్తే చాలా చక్కటి మాటలు కనపడ. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కంటు గుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొందునని. చదివితే ఎవరైనా ఒకరు గట్టిగా, ఇంతమంది చదువున్న వాళ్ళు 2 రోజుల నుంచి వస్తా ఉన్నాను మిమ్మల్ని, మీకు స్వరాలు లెగుస్తలేదు ఎవరికి కూడా. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో గట్టిగా చదువుతా ఉన్నారు. దగ్గర ఉన్న వాళ్ళు చదవాలి కదా, చదవాలి గట్టిగా. ఎవరైనా ఒకరు చదవండి. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టినవాడని ఎంచి తనకు ఘనతను తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకున్న అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ము అగుదురు. స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 8వ వచనంలో చెప్తా ఉన్నాడు, నీవు బబులోను నుంచి తప్పించుకోవాలి. తప్పించుకునేటప్పుడు ఎవరైనా నీ మీద పడితే ప్రభువు చెప్తా ఉన్నాడు, నీ మీద పడినట్లు కాదు, వాళ్ళు నా కంటి గుడ్డును ముట్టుకున్నట్లుగా నేను ఫీల్ అవుతాను. యేసయ్య ఏమని చెప్తా ఉన్నాడు తెలుసా?
నీవు ఆ శాపము నుండి, పాపము నుండి, ఇబ్బంది నుండి, కష్టము నుండి తప్పించుకుని వెళ్ళిపో. నువ్వు తప్పించుకుని వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను అడ్డుకుంటే కనుక ఏం చెప్తా ఉన్నాడండి ఆయన? ఆ మాట మీరు 8వ వచనంలో మాట అండర్లైన్ చేయాలి. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి అంటాడు ఆయన. దేన్నైనా ముట్టుకోవచ్చు, కంటిగుడ్డును ముట్టుకుంటే ఎంత బాధ కలుగుతుంది. ఇప్పుడు యేసయ్య ఏమంటాడో తెలుసా? మిమ్మల్ని ముట్టుకునేవాడు నా కంటి గుడ్డును ముట్టుకున్నంత బాధ వేస్తా ఉందన్నాడు. నేను వాళ్ళని మామూలుగా విడిచిపెట్టను అంటాడు ఆయన. అందుకే చెప్పాడు, ముందే చెప్పాడు, నీ చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా మారిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారముగా ఉంటాను. కాబట్టి ఏ విధమైన ప్రమాదం రాదో, ఏ విధమైన ఆపద రాదు. కానీ నువ్వు చేయవలసిన కార్యం ఒకటి ఉంది. ఏంటి? ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే కూర్చుని తప్పించు తండ్రి, తప్పించు తండ్రి అనకూడదు. తప్పుకో అంటాడు ఆయన. తప్పించడానికి నీ కాళ్ళు లేవా, చేతులు లేవా, బుర్ర పని చేయట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. పాపం అని తెలిసి పాపం చేస్తావు. ఆ మార్గము చెడు మార్గం అని తెలిసి ఆ మార్గాన్ని ఎంచుకుంటావు. అది చూడకూడదని తెలిసి ఉండి ఆ దృశ్యాలే చూస్తావు. నీకు అన్నీ తెలుస్తాయి, నీ బుర్ర కరెక్ట్గానే ఉంది కదా. కానీ తప్పించు తండ్రి, తప్పించు తండ్రి, ఎప్పుడు మానిపిస్తావు తండ్రి నాయన ఈ పాపం నుంచే? నువ్వు మానిపించాలా? ఆయన మానిపించవలసి వస్తే చాలా డేంజర్. మానిపించవలసి వచ్చిందనుకోండి ఏదైనా, ఎప్పుడు మానిపించాలి? డాక్టర్ దగ్గరికి తీసుకుపోతాడు, చెప్తాడు, అరే అబ్బాయికి లోపల అవయవాలన్నీ పాడైపోయినాయి కాబట్టి ఇక మీదట వీడు మానడం, మీరే మానిపించేయాలి, ఈసారి నువ్వే మానే అంటాడు ఆయన. అప్పటికే లోపలన్నీ డ్యామేజ్ అయిపోయింది కదా. తినడానికి సరైన తిండుండదో, తిన్న జీర్ణం అవ్వదో. ఒకవేళ ఏదైనా తిందామని ఆశ కలిగిన తిన్న తర్వాత అది వికటిస్తుంది, వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడు? తప్పించుకో. నేనైతే మాత్రం నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. కానీ నువ్వేం చేయాలి? తప్పించుకోవాలి. యవనస్తుడా, నీ యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోమన్నాడు తిమోతి గారితో పౌలయ్య గారు. నీ యవనేచ్ఛల నుండి, యవన కోరికల నుండి దూరంగా పారిపో. నువ్వే చెయ్య పని. ఆ కోరికలు, ఆ యవన కాలపు పాపేచ్ఛలు ఉన్నాయి కదా, వాటి నుండి నీవే దూరంగా పారిపోవాలి, నీవే దూరంగా వెళ్ళిపోవాలి. నేను నిన్ను అందులో నేను తీసుకురాను. ఎందుకు తీసుకురాను? నడిచేవాడిని ఎందుకు చెయ్యట్టుకుని రాని తీసుకెళ్ళటం? చూసేవాడిని ఎందుకు చెయ్యట్టుకుని తీసుకెళ్ళటం? ఆడి కళ్ళు బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, మైండ్ కూడా బాగా ఉంది కదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నువ్వే చేయాలి ఆ పని. ఇది చేస్తే తప్పిదం, ఈ మార్గము పాపం, శాపం. ఇది చేస్తే దేవునికి నచ్చదు, ఇలా ఉంటే ప్రభు ఇష్టపడడు అని నీకు వాక్యం వింటూ ఉండగానే మనోనేత్రాలు తెరవబడతా ఉన్నాయి కనుక అది నువ్వు చేయకూడదు. మరలా దేవుడు ఎప్పుడు తప్పిస్తాడో అని, మరి ఇప్పుడు దేవుని చిత్తం అయితే అప్పుడే నేను అన్నావా? ఆయన తప్పించవలసి వచ్చిందంటే మామూలుగా ఉండదు, తర్వాత అది వేరే రకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? ఎవడైనను నిన్ను ముట్టుకుంటే గనక వాడు నా కంటి పాపను ముట్టుకున్న వానితో సమానం. కంటిగుడ్డును ముట్టుకుంటే ఊరుకుంటామా? సరదాగా ఎవడైనా వచ్చి భుజం ఎరా ఏం చేస్తా ఉన్నావు అని ఇలా కొడితే సరే, లోపల భుజం మీద చేసుకుంటున్నా కానీ ఏమనుకుంటామంటే సర్లేదు ఫ్రెండే కదా, పర్లేదురా బాగానే ఉన్నాం. అదే స్నేహితుడు వచ్చి కంటిగుడ్డు ఎలా కొట్టి ఎలాగున్నావురా అని అన్నావు, ఆ పేర్లు కొడతావు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నీవు ఆ ప్రదేశానికి పారిపో, తప్పించుకునేటప్పుడు ఎవడైనా కానీ ఒకవేళ నీ మీద హాని చేస్తా ఉంటుంటే మిగతా సంగతి నేను చూసుకుంటాను. నువ్వు తప్పించుకోకుండా అక్కడే కూర్చుని తప్పించు తండ్రి ఆయన తప్పించు. నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే, తప్పించుకునేటప్పుడు ఎవడైతే ఏ స్నేహితుడో, ఫ్రెండో, శత్రువో ఎవడైతే వచ్చి నీవు ఆ ఉచ్చులోంచి, పాపములోంచి బయటకు వస్తూ ఉంటుంటే అడ్డుకుంటా ఉన్నాడో, అప్పుడు దేవుడు అంటాడు, నా కంటి గుడ్డును ముట్టుకుంటున్నాడు ఆడు, నిన్ను కాదు. ఇప్పుడు నేను వాడి సంగతి నేను చూస్తానంటాడు ఆయన. అందుకనే మీరు ఆ కింద లైన్లో ఏం చెప్పాడంటే 9వ వచనంలో, నేను నా చేతిని వాని మీద ఆడించగా వాడు తమ దాసులకు దోపుడు సొమ్మగను. కంటి గుడ్డును ముట్టుకున్నట్లు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడట? చెయ్యి ఆడిస్తాడంట. ఆయన కొట్టాడంటే మామూలుగా ఉంటుందా? ఒకసారిగా నడవలసిన వాళ్ళు చేతుల కర్ర వచ్చారు. ఎందుకు?
ఆయన ఒక దెబ్బ వేసాడంటే, అందుకనే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీవు తప్పించుకో అని అన్నాడు. తప్పించుకో. వద్దాం అనుకుంటున్నాను కానండి అయ్యగారు, సైతాన్ ఏంటో అడ్డం వచ్చేస్తుంది. సైతాన్ వచ్చేస్తుందా? నువ్వు అంటే సైతాన్ లోకువా, ఆ అంటే సైతాన్ లోకువా. ప్రతిదానికి సైతాన్, ప్రతిదానికి సైతాన్, అన్నిటికీ సైతానే. అదో వంక, అదో ఊత పదం. అది తప్పించుకుని నీవే దేవుడి దగ్గరికి రావాలి. తప్పించుకుని నీవే దేవుణ్ణి కలుసుకోవాలి. అందరూ అంటా ఉన్నారు, ఎందుకు అరుస్తావు, ఎందుకు అరుస్తావు ఉన్నావు అలాగా? దేవుని కుమారుడు జనసమూహంతో వెళ్ళిపోతా ఉంటుంటే ఆయన నీ దగ్గరికి వస్తాడా? నోరుమయ్యి ఊరకుండుమని గద్దించురు కానీ, అవునా అవునులే పెద్దోడు కదరా ఆయన, మనం ఆయన పిల్లకూడదు అని అనలేదు. ఆయన ఏం చేశాడు? మరీ బిగ్గరగా కేక పెట్టాడు, నజరేయుడని యేసు నన్ను కరుణించి అంటా ఉంటుంటే యాత్ర ఆగిపోయింది. సడన్గా ప్రభు ఆ భర్తమై గుడ్డోడు దగ్గరికి వచ్చాడు. ఎరా ఎందుకు అరుస్తా ఉన్నావు, నేనేం చేయాలని అరుస్తా ఉన్నావు, నా వల్ల నీకేం కావాలని అడిగాడు. అయ్యా నాకు దృష్టి కలగ చేయమని అతడు ప్రభువుని వేడుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనమే ప్రయత్నించాలి, మనమే ట్రై చేయాలి. ఆ ఊబిలోంచి రావటానికి నీవే ప్రయత్నించాలి. దావీదు అందుకే ప్రార్థన చేశాడు, అయ్యా జిగటగల దొంగ ఊబులో నుంచి నన్ను నీవు లేవనెత్తు అని అన్నాడు. ఆయన నాకు రావాలని ఆశ ఉంది ఆ ఊబులో నుంచి. తెలుసో తెలియకో దొంగ ఊబని ఎరుగక అడుగేశాను, అది కిందకి వెళ్ళిపోయాను. ఇప్పుడు పైకి వచ్చి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను, కాస్త సాయం చేయండి. ఆయన చేయి పట్టుకోండి. నువ్వు ట్రై చేయకుండా ఆ ఊబులోనే కూర్చుని అయ్యా రావాలని ఆశ ఉంది కానీ చూడు మరి ఏదో నీ చిత్తం అని అన్నావంటే కుదరదు. అక్కడ ఫస్ట్ నువ్వు ట్రై చేస్తూ ఉండాలి, నీ పాదాలు కదుపుతూ ఉండాలి ఊబులోంచి బయటికి రావడానికి. ఒక్కొక్క అడుగు రోజు రోజుకి గంట గంటకి ట్రై చేస్తూ ఆ ఊబులోంచి బయటకు పడేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే చెప్తాడు, జిగటగల దొంగ ఊబులో నుంచి జకరియా చూసిన దర్శనం కూడా అదే. కొలనూలు చేత పట్టుకుని దేవుని దూత కొలుస్తూ ఉన్నాడు. అంటే నేను అశ్రద్ధ చేయటం లేదు, మర్చిపోలేదు. నా దూతలు ఆ పాబడిపోయిన మైదానంలాగా మారిపోయిన ప్రాంతాన్ని కొలుస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం పైన అత్యాశక్తి నేను చూపెట్టాను. నేను దేవదూతలు చూసినటువంటి జకరియా చూసిన దర్శనం ఏమిటంటే, నేను అశ్రద్ధ చేయటం లేదు, నేను ప్రత్యేకమైన శ్రద్ధ శిథిలమైపోయిన ఈ యెరూషలేము మీద నేను చూపెడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, నీ దృష్టికి కనిపించలేదని చెప్పి దయచేసి తొందరపడద్దు. ఆ ఎలీషా దగ్గర ఉన్న పనుడిలాగా ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, అయ్యా దోతాను చుట్టూ గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయి, సిరియారాజు వచ్చేసాడని చెప్పి హడావుడి చేసి అల్లిపోయి భయపడిపోయి దైవజనుడిని కంగారు పెడితే దైవజనుడు అంటాడు, ఎందుకు కంగారు పడతా ఉన్నావురా, ప్రార్థన చేస్తారు. అయ్యా వీడి కళ్ళు తెరువు, ఫస్ట్ వీడు భక్తి నేర్చుకోలేదు, వీడు అవిశ్వాసం తప్ప తొందరపడతా ఉన్నాడు వీడు. దేవుడు చూపెట్టాడట దైవజనుడి చుట్టూ పర్వతములను, అగ్ని గుర్రములను, రథములను అతడు చూశాడు. ఈరోజు నీ చుట్టూ కూడా ఉన్న కాపుదల చూడాలి. నీకు ఇంకా పాపపు నేత్రాలతో ఉన్నావు. ఆ పాపపు నేత్రాల నుంచి పొరలు రాలిపోతే దేవుని శక్తి నీ మీద ఉన్నదో లేదో నీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆయన నీ చుట్టూ ఏమై ఉన్నాడు, ఎలాగూ కాపుదల ఇస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద కలిగిన శ్రద్ధ ఎంత గొప్పది, భద్రత ఎంత గొప్పది, బాధ్యత ఎంత గొప్పది. ఇవన్నీ నీకు అర్థం అవ్వాలంటే ప్రార్థనాపరుడు అయితే అర్థమవుతుంది. మోకరించే అనుభవం నీకుంటే అర్థమవుతాయి. కనీసం ఒక్క దినమైన ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే అసలు దేవుని శక్తి ఏంటో నువ్వు చూస్తావు. అదే దావీదు చూసి అన్నాడు, ఎంత కార్యాలు జరగటానికి యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. నా బలము నాది కాదు, నా బలానికి కారణము నా దేవుడే. ఆయనే బలమై ఉన్నాడు కనుక నాకు ఈ క్షేమము కలిగింది, శత్రువుల మధ్యలో విడుదల కలిగింది, మరణకరమైన పరిస్థితుల్లో కూడా నేను తప్పించుకోగలిగాను. కాబట్టి ప్రభువా ఈ బలం నాది కాదు, ఈ తెలివి నాది కాదు, ఇది నీదే అని ఒప్పుకున్నాడు. అదే కృప, అదే భద్రత, అదే క్షేమం ప్రభువు మనకిచ్చి కొలనూలుతో దేవదేవుడు భద్రముగా కాపాడుతూ ఎత్తును పొడవును వెడల్పును ఆయన కొలుస్తూ తన దూతల చుట్టూ తన క్షేమమును దయచేస్తూ ప్రతి కీడు నుంచి తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసి మేలు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.